హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్. ఇవాల్టి స్పెషల్ స్పైసీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. ఈ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కొత్తిమీర తరుగు, ఒక కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు, 3 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఒక కప్పు క్యాప్సికమ్ తరుగు, అలాగే ముందుగా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్న మష్రూమ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు 2-3 చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఫ్రై చేయండి. పేస్ట్ వేగాక రుచికి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి నూనె పైకి తేలేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత 200 గ్రామ్ మష్రూమ్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 కప్పు క్యాప్సికమ్ సన్నని తరుగును కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో 200 ml వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ మీద మష్రూమ్స్ని ఉడికించుకోవాలి. మష్రూమ్స్ని 80% మాత్రమే కుక్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని తరువాత 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒకసారి కలుపుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. వీటిలోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే పొడి పొడిగా వండుకున్న రైస్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మిరియాల పొడి కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద మెతుకు విరగకుండా గరిటెతో తిప్పుకోండి. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. దీనివల్ల స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ. ఎటువంటి సాసులు లేకుండా అన్నీ మనకు అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని నార్మల్గా అయినా తినొచ్చు, లేకపోతే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి.